మూవింగ్ ఆన్, తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై మంచు మనోజ్ స్పందించారు. గొడవలు సృష్టించడం తన ఉద్దేశం కాదంటున్నారు ఆయన. తమ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన బ్యానర్లు తీసేయడం, వారిని బెదిరించడంతోనే వివాదం జరిగిందని చెప్పుకొచ్చారు. 2 రోజులుగా అక్కడే ఉన్న తమను సంక్రాంతి జరుపుకోకుండా చేశారని ఆరోపించారు. ఇక సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో ఎలాంటి ఫ్యామిలీ విషయాలు చర్చించలేదని తెలిపారు. అలాగే తనకు హెల్ప్ చేయాలని కూడా ఎవరిని అడగలేదన్నారు మంచు మనోజ్. మేము మా పిల్లలతో సంతోషంగా ఉంటున్నాం అంటే దానికి కారణం నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ క్రిముల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది. అయితే మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నారా? ఇప్పుడే వాడండి నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. చేయడం కరెక్ట్ కాదు. అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను, నాకు గొడవలు ఇంటెన్షన్ కాదు. నా కూతురి ఫస్ట్ సంక్రాంతి అండి, ఫస్ట్ పండగ. అండ్ ఆ పండగ కూడా జరుపుకొని లేకుండా స్ట్రిక్ట్ గా చేశారు. 2 రోజులు అక్కడ ఉన్నా, 3వ రోజు కూడా అక్కడే ఉంటారు. వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా నా తమ్ముడిని బెదిరించుకుంటా, మా వాళ్ళందరినీ బెదిరించుకుని ఉంటే నా పట్టికలో ఉంటారు. సరే కనుక్కొని, నేను అందరూ ప్రోగ్రామ్ కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత, లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుదామని ఆయన 10:30కి వెళ్ళిపోయే ప్రోగ్రాములు నేను అవన్నీ కనుక్కొని నైట్ నేను దాటుకొని 11 o'clock ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చాను. నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి. కాకపోతే అది ఎందుకు అయిందో, ఆయన ప్రజల వల్ల డిలే అయ్యి ప్రజలతో ఉండి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాడు నేను ఆయన. సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ, నేను లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఎవరికి కానీ, నాని గారికి కానీ, నేను ఎవరిని కానీ నాకు హెల్ప్ చేయండి, నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞ, శివుడి మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు నేను. అండ్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి. సో వాళ్ళని ఇలాంటి విషయాలతో నేను డిస్టర్బ్ చేయను, నాది ఆ క్యారెక్టర్ కూడా కాదు. సో ఏదేదో అంటున్నారు ప్రెస్ లో, వాళ్ళు ఏదో ప్రెస్ నోట్ వదిలేరు. సో అదంతా కరెక్ట్ కాదు.